హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిషన్ ఇంపాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. మనకి రీసెంట్‌గా ఎండోమెంట్‌కి సంబంధించి పేపర్ 2 క్లాసెస్ అనేది వీడియో కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. సో, దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం సిలబస్‌లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే రామాయణం నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో, అసలు రామాయణం ఎలా ఆవిర్భవించింది? రామాయణం రాయాలనే కోరిక వాల్మీకికి ఎలా కలిగింది? రామాయణం యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా ఇండెక్స్ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ క్లాస్‌లో మనకి మొదటి కాండమైనటువంటి బాలకాండం గురించి డిస్కస్ చేసుకుంటాం. సో, అయితే క్లాస్‌లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను. చాలామంది మన క్లాసులు మాత్రమే ఓన్లీ వీడియోస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామనుకుంటున్నారు. సో, కాదండి. మన క్లాస్‌తో పాటు మీకు ఒరిజినల్ వాల్మీకి రామాయణం తెలుగు వెర్షను ఏ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా చాప్టర్స్ ఏమి, సర్గలేమి మిస్ చేయకుండా మీకు కంప్లీట్‌గా దాన్ని కన్సైజ్డ్ ఫార్మ్‌లో మీకు మెటీరియల్ రూపంలో అందించడం జరుగుతుందనమాట. ఒక్క రామాయణమే కాదు. మొత్తం పేపర్ 2 అంతా కూడా క్లాసెస్, మెటీరియల్లు కూడా మీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. రెండోది ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా మిస్ కాకుండా ఉంటుందనమాట. ఒరిజినల్ టెక్స్ట్ నుంచి మీరిది మిస్ అయింది అనేటువంటి అపోహ ఏమి అవసరం లేదనమాట. అంటే మీరు చాలా బయట బుక్స్ చూసుండొచ్చు. చూసుంటే కనుక చాలా ఎండోమెంట్‌కి సంబంధించి ఒకటే బుక్‌లో మొత్తం హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంతా గూడా ఒకటే బుక్‌లో ఉన్న పుస్తకాలు కూడా మీకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ ఆ మెటీరియల్‌కి, మన మెటీరియల్‌కి మీరు తేడా చూడొచ్చు. అండ్ బయట క్లాసెస్‌కి, మన క్లాసెస్‌కి కూడా డిఫరెన్స్ చూడొచ్చనమాట. అంటే ఆహ్, అవైలబుల్‌గా ఉంటాయి. 500కి, 400కి, రూ. 100 కూడా క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయండి రికార్డెడ్ క్లాసెస్. కానీ మ్యాటర్ ఎంత చెప్తున్నారు? మొత్తం కవర్ చేస్తున్నారా? లేదా? అనేటువంటిది కూడా మీరు చూసుకోవాలి కదా! ఇక్కడ మనం సంపూర్ణ రామాయణం క్లాస్ అంతా ఉంటుంది. సంపూర్ణ భారతం ఉంటుంది మీకు. సంపూర్ణ భగవద్గీత ఉంటుందనమాట. మీరు పుస్తకాలు లేదా ఇతరత్ర క్లాసుల్లో చూసుకుంటే బాలకాండ నేను రిఫర్ చేసిన వేరే పుస్తకాలలోనే చెప్తాను నేను. ఒక పేజ్‌లో బాలకాండ, అయోధ్యకాండ ఇంత. ఒక పారాగ్రాఫ్‌లో అయోధ్యకాండ, ఒక అర పేజీలో అరణ్యకాండ ఇలా ఉంది. మనది అలా ఉండదండి. మీకిప్పుడు నేను ఈరోజు చెప్పబోయే క్లాస్‌లోనే బాలకాండలో సగం టాపిక్ మాత్రమే చెప్తున్నాను. సగం బాలకాండ మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేస్తామనమాట. ఈ సగంలోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి. చాలా ప్రముఖుల పేర్లుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ప్రతీదీ కూడా స్టోరీ టెల్లింగ్ టైప్‌లోనే మీకు చక్కగా వివరంగా ఒకసారి క్లాస్ వింటే అసలు మెటీరియల్ చదివే అవసరం కూడా లేనంత వివరంగా మీకు పూర్తిగా ఉంటాయి క్లాసెస్. ఏదో పైపైన చెప్పేసేసి బాలకాండ అంటే రాముడు పుట్టడం, యాగం చేశాడు దశరథుడు పిల్లలు లేరని. యాగం చేస్తే పిల్లలు పుట్టారు. నలుగురు పిల్లలు పుట్టారు. కౌసల్యకి ఒకాయన పుట్టాడు. కైకేయికి ఒకాయన పుట్టాడు. ఇలా చెప్పేయొచ్చు. ఇలా చెప్తే నాకు 5 మినిట్స్‌లో బాలకాండ కంప్లీట్ అయిపోద్ది. అసలు ఎంటైర్ రామాయణాన్ని ఒక 2, 3 క్లాసుల్లోనే కంప్లీట్ కూడా చేసేయొచ్చండి. ఫుల్ లెంత్ క్లాసులు. కానీ అలా చేయడం మా ఉద్దేశ్యం కాదనమాట. చెప్పామంటే మీకిది ఇప్పుడు ఈవో గ్రేడ్ 3కి మాత్రమే కాకుండా దానికన్నా పైన పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఈవో గ్రేడ్ 1 ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్లున్నాయి. దానికన్నా పైన ఇంకా పెద్ద స్థాయి పోస్టులంటే గెజిటెడ్ పోస్టులు, కమిషనర్ లెవెల్ పోస్టులున్నాయన్నమాట. అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఉన్నాయి. వాటికి కూడా ఉపయోగపడాలి. అంతేగాని ఈవో గ్రేడ్ 3యే కదా అని చెప్పి ఈవో గ్రేడ్ 3 కూడా జస్ట్ బాలకాండలో జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే తెలిస్తే, బాలకాండ లైన్ సమ్మరీ తెలిస్తే సరిపోద్దనుకునేటట్టు కాదు. బేసిక్స్ అంటే అర్థం ఏంటి అంటే, బేసిక్ కోర్ అసలు ఇందులో దేని గురించి చెప్తున్నారో స్టోరీస్ కూడా అవసరం. ఏమేం జరిగాయి, ఏ ఘటన తర్వాత ఏ ఘటన జరిగింది, వరుసపెట్టి ఘటనలు తెలియాలి. ఎక్కడెక్కడ జరిగాయి ఆ ప్లేసులు తెలియాలి. అసలు స్టోరీసే తెలియకుండా జస్ట్ సమ్మరీ చెప్పేస్తే దానివల్ల యూజ్ లేదనమాట. సో, మిగతా క్లాసులు కంపేర్ చేసుకొని ఇక్కడ కొంతమంది అంటే ఫీజు తగ్గియండి మేడం అని కూడా అడుగుతున్నారు. సో, ఈ ఫీజు పెట్టడానికి గల కారణం ఏంటంటే మెటీరియల్ ప్రిపరేషన్‌కి ఒరిజినల్ వాల్మీకి రామాయణం టెక్స్ట్‌ని మనం దాని తెలుగు వెర్షన్ ఏదైతే ఉందో ఆ వెర్షన్‌ని మళ్ళీ మేము కన్సైజ్ చేసి మెటీరియల్ ప్రిపరేషన్‌కే చాలా టైం పడుతుందనమాట. సో, మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు మన మెటీరియల్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీకు చక్కగా వస్తది. మీరు చదువుకోవడానికి కూడా చాలా సులువు. ఒక్కసారి చదువుకున్నా గానీ బాగా గుర్తుండిపోయేటట్టు మీకు దాన్ని డిజైన్ చేయడం అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, ఏ రోజుకి ఆ రోజు మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం గూడా జరుగుతుంది క్లాస్‌తో పాటుగా. సో, ఇప్పుడు బాలకాండ విషయానికొచ్చేటప్పటికి పేరులోనే ఉంది. రాముడి యొక్క బాల్యానికి సంబంధించింది అనేటువంటిది పేరులోనే ఉందనమాట.
సో, ఈరోజు క్లాస్‌లో దశరథుడి గురించి, అలాగే రాముడి పుట్టుక గురించి, జననం వరకు కూడా మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేసుకుంటాం. మొత్తం బాలకాండ అంతా ఒకటేసారి చెప్పినా కూడా మళ్ళా మీకు గుర్తుండకపోవచ్చు. ఇందులో గుర్తుపెట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి. సో, భారతదేశంలో అనేక నదులున్నాయి. ఎక్కడ ఏ చరిత్రను తీసుకున్నా కూడా నదుల రివర్ బ్యాంక్స్‌లోనే మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క నాగరికత కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో మొదలైంది. అలాంటి నదుల్లోనే ఒక నది సరియు నది. ఈ సరియు నది తీరాన కోసల అనేటువంటి దేశం ఉంది. ఈ ప్లేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. కోసల అనేటువంటి దేశం ఉంది. ఈ కోసల దేశానికి ఈ కోసల దేశానికి రాజధాని అయోధ్య. అయోధ్య అనేటువంటిది కోసల దేశానికి రాజధాని అన్నమాట. చాలామంది దేశం ఏంటి? రాముడు పరిపాలించిన దేశం ఏంటి అంటే అయోధ్య అని ఆప్షన్‌లో కనిపిస్తే అయోధ్య పెట్టేస్తారు. అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. దేశం పేరు కోసల. దాని రాజధాని అయోధ్య. అయోధ్య నగరం అన్నమాట. ఓకేనా? క్యాపిటల్ సిటీ. సో, ఈ ప్లేస్‌లన్నీ కూడా చిన్న చిన్నవే. పెద్ద పెద్ద మిస్టేక్స్ చెయ్యం. ఈ చిన్న చిన్నవే అరే! నేను ఓవర్ లుక్‌లో ఇలా పెట్టేసానే ఇది కదా! అని చెప్పి అప్పుడు గుర్తొస్తది. అందుకే ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాను. సో, వీళ్ళదొచ్చి రాముడి వంశం వచ్చి రఘువంశం అని అంటారు. అలాగే ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. ఇక్ష్వాకు వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి ఆయన కూడా ప్రముఖ రాజు కాబట్టి, ఆయన పేరు మీదగానే రఘువంశం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అందుకనే రాముడిని రాఘవరాముడు అని కూడా అంటారు. ఆ వంశంలో పుట్టాడు కాబట్టి. అయితే ఈ వంశ స్థాపకుడు ఎవరు అంటే వైవస్వత మనువు. మనం నిన్న ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నప్పుడు మన్వంతరాల గురించి చెప్పుకున్నాం కదా! సో, అటువంటి ఒక మన్వంతరానికి మనువు వైవస్వత మనువు. ఆయన స్థాపించినటువంటి రాజ్యం అన్నమాట. ఈ రఘువంశ స్థాపకుడెవరు అంటే వైవస్వత మనువు. అయితే చాలా కాలం చాలా గొప్ప గొప్ప రాజులు దీన్ని పరిపాలించారు. అండ్ ఈ దేశం ఏదైతే ఉందో కోసల దేశం చాలా మంచి ధర్మబద్ధమైనటువంటి ప్రజలే. రాజుతో పాటు ప్రజలు కూడా ధర్మాన్నే బాగా పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు అని చెప్పి మనకి లిటరేచర్స్ చెప్తున్నాయన్నమాట. సో, అలాంటి ఈ రాజ పరంపరలో దిరీపుడు, భరతుడు వీళ్ళందరి పరంపరలో వచ్చినటువంటి ఒక రాజే దశరథ మహారాజు. ఇతను తన రాజధానిలోనే పరిపాలన చేస్తూ చాలా ధర్మమైనటువంటి పరిపాలన చేసేవాడు. అందుకనే అతని రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మశీలులు అని చెప్తారు. అందుకే యథా రాజా తథా ప్రజః అని అంటారనమాట. సో, అయితే ఇతని మంత్రులలో సుమంత్రుడు అనేటువంటి మంత్రి కూడా ఉండేవాడు. దశరథుడి యొక్క మంత్రి. పేరులోనే సుమంత్రుడు అంటే ఏంటంటే మంచి ఆలోచనలు కలిగి, మంచి సలహాలిచ్చేటువంటి వాడు అనేటువంటి అర్థం అన్నమాట. సుమంత్రుడు అని అతని పేరుకర్థం. దశరథుడు చాలా ధర్మపరుడు. అలాగే ప్రజలకి ధర్మాచరణలో ఉంచు తను ఆచరించింది, తను నమ్మినది ప్రజల చేత కూడా ఆచరణ యోగ్యంగా ఉండేటట్టుగా ప్రజలను కూడా చూసేవాడు. చాలా మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే దశరథుడి యొక్క లక్షణాల గురించి చెప్పాలంటే కనుక, ఇతన్ని దేవేంద్రుడితో సమానంగా పోల్చొచ్చనమాట. మీకిక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మేము బోల్డ్ చేయడం జరిగింది. అందుకనే నేను మళ్ళీ అండర్‌లైన్ చెయ్యట్లేదు. ఇంద్రుడితో సమానంగా పోలుస్తారనమాట. పరిపాలనలో వాటిలోని, లక్షణాల్లోని అన్నిట్లో. అంత ధర్మబద్ధమైనటువంటి పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే. ఇతనికొచ్చేటప్పటికి భార్యల విషయానికొచ్చేటప్పటికి కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు భార్యలున్నారు. ఇందులో కైకేయి అనేటువంటి ఆమె చిన్నామనమాట. మూడో భార్య. ముగ్గురిని కూడా ఈక్వల్‌గానే వాళ్ళు గూడా అంతే అక్క చెల్లెళ్ళలాగానే ముగ్గురు కూడా ఉండేవారు. సో, ముగ్గురిని కూడా ఈక్వల్‌గానే చూడడం, మంచి ఫ్యామిలీ బాండింగ్ అనేటువంటిది కూడా ఉండిందనమాట. రాజుగానే కాకుండా ఒక మంచి భర్తగా కూడా దశరథుడు ఎంతో మందికి ఆదర్శం అనమాట. అసలు దశరథుడు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే, ఉపనిషత్తుల్లో ఒక చిన్న శ్లోకం చెప్పబడింది. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ అని. ఈ శ్లోకంలో శరీరం, ఆత్మ ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి కదా! శరీరాన్ని ఇక్కడ రథంతో పోలిస్తే కనుక, ఒక రథంతో పోలిస్తే కనుక, ఇంద్రియాలు అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి కదా!
మొత్తం కలిపి 10 ఇంద్రియాలు. దశ ఇంద్రియాలనమాట. సో, వాటిని ఆ రథానికి కట్టినటువంటి గుర్రంతో పోల్చడం జరిగిందనమాట ఈ శ్లోకంలో. అలాగే ఆ రథానికి మరి రథసారథి ఎవరు అంటే మన బుద్ధి, మైండ్ అనమాట. అలాగే ప్రగ్రహము అంటే ఆ గుర్రాన్ని నియంత్రించే తాడులుంటాయి కదా! పగ్గాలు. సో, వాటిని ప్రగ్రహము అంటారు. ఆ ప్రగ్రహం ఏంటి అంటే మనస్సు. సో, ఇది దశరథుడికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా వర్తిస్తదనమాట ఈ శ్లోకం యాక్చువల్‌గా. సో, ఈ దృష్టితో ఈ పద్యంలో ఉన్నటువంటి దాంతో చూస్తే కనక దశరథుడు అంటే 10 రథములు కలవాడు అనేటువంటిది. ఇలాంటి 10 రథములు కలవాడు అని. అంటే 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ 5 కర్మేంద్రియాలు. 10 రథాలు కలిపి. దాంతో పాటు ఈ ఈ దేహాన్ని, ఈ రథాన్ని నడిపేదేంటి అంటే దానికి రథ సారథి బుద్ధి. అయితే దీనిలో ఈ గుర్రం అనేటువంటిది ఎటైనా వెళ్ళిపోద్ది. ఇంద్రియాలకి నిగ్రహం ఉండదు. అది ఎటైనా వెళ్ళిపోద్ది. కానీ దాన్ని కంట్రోల్ చేసేటువంటిది ఏంటి అంటే మనస్సు. ఆ మనస్సు, బుద్ధి కనుక ఆ సారథి ఏదైతే ఉందో ఆ సారథి ఆహ్, దారాలను, తాడుల్ని పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. ఈ ఇంద్రియాలు ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. తప్పులన్నీ చేసేది మనం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సహాయంతోనే కాబట్టి వాటిని నియంత్రించగలగాలనమాట. సో, అటువంటి నియంత్రణ కలిగినటువంటి వాడే దశరథుడు అని చెప్పి సో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ దశరథుడు అనేటువంటి భావన ఉంది కాబట్టి మనందరం కూడా ఈ పద్యం పరంగా చూస్తే దశరథులమే అవుతామని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇకపోతే ఇక ఒక్కొక్క స్టోరీ గురించి చెప్తాను. దశరథుడు ఈ పుత్రులు కావాలనేటువంటి కోరికతో ఋషుల యొక్క సలహాని అడిగాడు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అంటే పుత్ర సంతానం లేని వ్యక్తికి ఈ లోకంలో అంతగా ప్రాముఖ్యత ఉండదు అని అప్పట్లో శాస్త్రాలు నమ్మేటువంటివన్నమాట. ఇది జస్ట్ పురాణాలకు సంబంధించింది కాబట్టి ఇలా మాత్రమే చూడండి మీరు. ఇప్పుడు అదేంటండి కొడుకు, కూతురు సమానమే కదా! మీరలా చెప్తున్నారు క్లాస్‌లో అని అడగొద్దు. శాస్త్రం చెప్పింది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట హిందూ మైథాలజీని. ఇప్పుడు ప్రెజెంట్ డేకి దీన్ని అన్వయించి ఆహ్, నే అమ్మాయి, అబ్బాయి సమానమే కదా! మీరిలాంటివి క్లాసుల్లో చెప్తే అబ్బాయిలకే ఇంపార్టెన్స్, ప్రియారిటీ ఇచ్చినట్టు కదా! అనేటువంటి భావనలతో క్లాస్ వినకండి. ఇక్కడ చెప్పింది మాత్రమే శాస్త్రోక్తంగా చెప్పారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పుత్రుడు లేకపోతే లోకంలో అతనికి కొడుకు లేని వాడికి ఇంపార్టెన్స్ లేదనమాట. అయితే ఇక్కడ ఇంతలా పుత్రుడు లేకపోతే అని ఎందుకంటున్నామంటే ఇతని కూతురుందనమాట. ఆ విషయం కూడా తర్వాత మనం నెక్స్ట్ ఒక స్టోరీలో చెప్తాం. సో, ఇంత పరాక్రమం ఉంది. ఇంత వైభవోపేతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజుకి ఇదొక్కటే చిన్న లోగం ఉందనమాట. ఇన్ని ఉన్నాయి గానీ ఆ! పుత్ర సంతానం లేదనమాట. సో, ఈ వంశ పరంపర చాలా గొప్ప వంశం. రఘువంశం చెప్పుకున్నాం. రఘుమహారాజు, దిలీపుడు, భరతుడు, దశరథుడు ఎంతో ప్రముఖులు పుట్టినటువంటి ఇంక ఒక్కరు, ఇద్దరని కాదు. ఈ వంశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క రాజు కూడా ఆదర్శప్రాయమైనటువంటి రాజులే. అలాంటి వంశానికి వంశోద్ధారకులు లేకపోవడమా, ఈ పరంపర కొనసాగకపోతే ఎలాగా అని చెప్పి ఆయన బెంగ పెట్టుకున్నాడు. అప్పుడు ఈయన మంత్రుల్లో ఒకరైనటువంటి సుమంత్రుడిని పిలిపించి కులగురువుల్ని ఆహ్వానించమని చెప్పి చెప్తాడు. సో, ఆళ్ళంతా కూడా కులగురువులంతా కూడా వస్తారు. సో, పుత్రప్రాప్తి కలగాలి అంటే అశ్వమేధం చెయ్యాలి అనేటువంటిది ఒక ఇది ఉండేది శాస్త్రోక్తంగా. సో, పుత్రప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలని డిసైడ్ అయ్యాడిన. డిసైడ్ అయినా కూడా మేము డిసైడ్ అయ్యామని చెప్పి వాళ్ళు చెయ్యరు. కులగురువులు వీళ్ళంతా పెద్దలెవరైతే ఉన్నారో వాళ్ళ మాటకి చాలా విలువిచ్చేవాళ్ళు. వాళ్ళని సంప్రదించే ఇది చేసేవాళ్ళనమాట. సో, సుమంత్రుడి చేత వీళ్ళందరిని పిలిపిస్తాడు. వేదవేత్తలు వీళ్ళందరిని. సో, ఆ వచ్చినటువంటి వాళ్ళ లిస్టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరొచ్చారు అంటే, చాలా గొప్ప గొప్ప పండితుల్లోనే ముఖ్యమైనటువంటి వాళ్ళలో వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు. వీళ్ళంతా కూడా ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ కింది వారిలో ఎవరిని దశరథుడు అశ్వమేధ యాగం కోసం సంప్రదించినటువంటి వాళ్ళు అని చెప్పి లిస్ట్ ఇచ్చి, ఎవరు లేరు అని గాని, సరికానిది, సరైనది అని గాని ఆప్షన్స్‌లో ఇచ్చేందుకు అవకాశం ఉంది. సో, ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు. వీళ్ళతో పాటు ఇతరత్ర బ్రాహ్మణులు కూడా అనేక మంది వచ్చారనమాట. వాళ్ళందరి యొక్క మేధావులందరి సలహా తీసుకోవాలని. సో, అప్పుడు సత్సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను.
దయచేసి మీరు నాకు మార్గనిర్దేశం చెయ్యండి అని చెప్పి వాళ్ళని అడగడం జరుగుతుంది. అప్పుడు మహర్షులంతా కూడా సంతోషించి, "చాలా మంచి సంకల్పం చేసుకుంటున్నావు. అశ్వమేధం చేస్తే అసలు చాలా మంచిది. నీకే కాదు నీ రాజ్యానికి కూడా మంచిది" అని చెప్పి, "ఓ మహారాజా! ఈ ఆలోచన చాలా మంచిది. మీరు అశ్వమేధానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి లిస్ట్ అంతా వాళ్ళు చెప్తారు గదా! ఇవన్నీ ఏమేం కావాలి? వస్తువులేం కావాలి? ప్రదేశం ఎక్కడ? ఏంటి? ఇవన్నీ నిర్ణయించి యజ్ఞశాల ఒకటి సరయూ నది ఒడ్డున సిద్ధం జేసుకో అని జెప్పి వాటన్నిటిని కూడా చెప్తారు. అలాగే ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని కూడా అశ్వమేధం అంటే గుర్రంతో చేసేటువంటి యాగం. అశ్వమేధంలో ఏంటంటే గుర్రాన్ని ఒక పక్కన యజ్ఞం జరుగుతూ ఉంటది. ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద పండితులు యజ్ఞం చేస్తా ఉంటారు. యాగాశ్వాన్ని తీసుకొస్తారనమాట. ఒక మంచి మేలుజాతి అశ్వాన్ని తీసుకొస్తారు. ఆహ్, గుర్రాన్ని ఆ యాగం జరుగుతున్నంత సేపు కట్టి ఉంచుతారు. యాగం జరుగుతూ ఉండగానే, కొనసాగుతూ ఉండగానే ఒక కొన్ని మంత్రాల తర్వాత ఆహ్, ఈ యాగం జరిపిస్తున్న వాళ్ళెవరైతే ఉంటారో దాన్ని వదిలిపెడతారనమాట. విడిచిపెడతారు ఆ గుర్రాన్ని. ఆ గుర్రం యాగం కంప్లీట్ అయ్యే అంత వరకు కూడా ఎంత మేరకైతే తిరిగి వస్తదో, ఎంత భూభాగం చుట్టి వస్తదో అంత భూభాగం కూడా ఈ రాజు కిందకే ఉన్నట్టనమాట. ఈ రాజు వశం చేసుకోవచ్చనమాట. సో, అటువంటి దాని కోసం యాక్చువల్‌గా ఇది ఇక్కడ పుత్రుల కోసం చేస్తున్నారు గానీ, యూజువల్‌గా రిగ్వేదిక్ టెక్స్ట్‌లో చెప్పినట్టయితే కనుక అశ్వమేధ యాగాన్ని రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం చేసేవాళ్ళనమాట. అంటే ఈ అశ్వమేధాన్ని జేసి యాగాశ్వాన్ని వదిలేవాళ్ళు బయటికి. అది ఎంత ల్యాండయితే చుట్టూ తిరిగి వస్తదో అంత ల్యాండు కూడా వాళ్ళ కిందకి అఫీషియల్‌గా ఇంకా నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్స్, యుద్ధాలు ఇవన్నీ ఏమి ఉండవనమాట. అపోజ్ చేయడానికి ఉండదు. యాగాశ్వం వచ్చిందంటే, యాగాశ్వం వచ్చిన ప్లేస్ అంతా కూడా అఫీషియల్‌గా వీళ్ళకి సంక్రమిస్తుందనమాట. ఎవరైతే యాగాన్ని చేశారో ఆ రాజుకే దక్కుతుందనమాట. ఇది భూమిని ఆక్యుపై చేయడం కోసం ఒకప్పుడు చేసేవాళ్ళు. అయితే ఇది ఒక్క దీనికి మాత్రమే ఫలితాన్నివ్వదు. చాలా అనేక ఫలితాలిస్తాయి కాబట్టి వాటిలో ఒకటి ఈ పుత్రుల కోసం గూడా చేయొచ్చన్నట్టు చెప్తుందనమాట. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం మనకి అశ్వమేధం చేశాడని. జనరల్‌గా అయితే పుత్రకామేష్టి యాగం అని కూడా అంటుంటారు దీన్ని. కొన్ని టెక్స్ట్‌ల్లో పుత్రకామేష్టి యాగం చేశాడని కూడా చెప్తారనమాట. సో, అయితే ఆ జాతి గుర్రాన్ని, మేలుజాతి గుర్రాన్ని వీటిని తీసుకురండి అని చెప్తారనమాట. సో, ఈ సమయంలోనే రాజు యొక్క రాజధర్మాన్ని గుర్తు చేస్తూ, "ప్రియాదపి హితం వదేత్" అన్న నీతిని పాటించి దశరథుడికి మంచి సలహా ఇచ్చాడు. ఎందుకంటే, ప్రియాదపి హితం వదేత్ అంటే ఏంటంటే రాజుకి సలహా ఇవ్వడం అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క, పురోహితుల యొక్క బాధ్యత అనమాట. మంచి సలహా ఇచ్చి తీరాలి. సో, అతను సలహా అడిగినప్పుడు ఖచ్చితంగా అతనికి మేలు చేసేటువంటి సలహా బ్రాహ్మణుడనేటువంటి వాడు ఇవ్వాలనమాట. సో, ప్రియాదపి హితం వదేత్ అనేటువంటి వాక్కు కూడా ఉందనమాట. ఇది ఉత్తమ రాజనీతికి ఉదాహరణ. అతను సలహా అడగడము ఉత్తమమే. అతను అడగగానే అతనికి మేలు చేసేటువంటి మంచి సలహానే ఇవ్వాలి. చెడు సలహాని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు బ్రాహ్మణుడనేటువంటి వాడు. అదనమాట. అలాగే దశరథుడు వెంటనే ఇంక మంత్రులకు ఆదేశించి దానికి కావాల్సినటువంటి సామాగ్రిని అన్నిటిని కూడా సమకూర్చుకున్నాడు. సరయూ నది ఒడ్డున ఉత్తర తీరంలో సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ వాటికను ఎందుకంటే యజ్ఞం అంటే ఒక గంట సేపో, 2 గంటల సేపో కాదనమాట. నెలల తరబడి చేస్తా ఉంటారు. ఇలాంటి యజ్ఞాలు, అశ్వమేధాలు, రాజసూయాలు ఇవన్నీ రోజుల తరబడి, నెలల తరబడి జరుగుతూ ఉంటాయి. వచ్చినోళ్ళకి భోజనాలు పెట్టాలి, బట్టలు పెట్టాలి. వాళ్ళకి మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలన్నమాట. చూడ్డానికి చాలా మందొస్తారు. చూడ్డానికొచ్చిన ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చెయ్యాలి. యజ్ఞం అంటే ఓన్లీ ఏదో హవిస్సులు వేయడం మాత్రమే కాదనమాట. ఎన్నో దాన ధర్మాలు కూడా యజ్ఞంలో చేస్తారు కాబట్టే, యజ్ఞం చేసిన వాడికి అంత పుణ్యం వస్తుందంటారనమాట. ఏది తలపెట్టి, ఏది చెయ్యాలనుకుని, ఏ కోరిక కోసం అతను యజ్ఞం చేస్తున్నాడో, ఆ కోరిక నెరవేరుతదని ఎందుకంటారంటే, యజ్ఞం చేసిన ఫలితం ఓన్లీ దేవతలకి, వాళ్ళకి హవిస్సులిస్తే మాత్రమే కాదు. వచ్చిన ప్రతి ఒక్కరికి వస్త్రదానం, అన్నదానం, భూదానం, గోదానం రూపంలో చాలా దానాలు జరుగుతూ ఉంటాయి. త్రూ ఔట్ ద పీరియడ్. యజ్ఞం చేస్తున్నన్ని రోజులు జరుగుతూనే ఉంటాయన్నమాట. సో, అయితే ఉత్తర తీరంలో మొత్తానికి యజ్ఞవాటికను కూడా మొత్తానికి పర్మనెంట్ షెడ్‌ల టైప్‌లో వేస్తారన్నమాట. యజ్ఞం జరుగుతున్నంత సేపు వానకి, ఎండకి అన్నిటికి ఓర్చుకునేలా వేస్తారన్నమాట. సో, అయితే మొత్తానికి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకున్నాడు ఈయన. యజ్ఞం సక్రమంగా జరగాలి అని చెప్పేసి.
వాళ్ళంతా కూడా ఈ మంత్రులు వీళ్ళంతా కూడా మంచి మంచి బహుమానాలన్నీ ముందే స్వీకరించి, ఈ ఒక్కొక్కరికి అప్పచెప్పినటువంటి టాస్కుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అయితే సుమంత్రుడు ఇతను మంత్రి ఉన్నాడు కదా! ఇతను అప్పుడు ఒక సలహా ఇచ్చాడు. రాజా, మీకు ఆల్రెడీ ఒక కుమార్తె ఉన్నది కదా! శాంత. ఆయన దశరథుడి యొక్క కుమార్తె పేరు శాంత అన్నమాట. సో, శాంత అనేటువంటి కుమార్తె ఉంది కదా! ఆ కుమార్తెని ఈయన అంత క్రితమే ఒక మహారాజుకి దానం ఇచ్చేస్తాడన్నమాట. దశరథుడు. హ్మ్. పుత్రికనిచ్చేసారు కదా! ఆ పుత్రికని ఇప్పుడు ఋష్యశృంగుడు అనేటువంటాయన వివాహం చేసుకున్నాడు. ఆ ఋష్యశృంగుడు చాలా గొప్ప ఋషి. ఆయన్ని కనుక మీరు యజ్ఞానికి ఆహ్వానించారనుకోండి, ఆయన సలహా తీసుకుంటే, ఆయన ఆయన జరిపిస్తే యజ్ఞం, మీకు పుత్రులు తప్పక లభిస్తారు. పుత్రులు తప్పకుండా పుడతారు. చాలా గొప్పవాడు. పైగా మీకు అల్లుడే అవుతాడు కదా! మీ సొంత కుమార్తెను చేసుకున్నాడు కాబట్టి, వెళ్లి ఒకసారి అతన్ని కలవండి అని చెప్తాడనమాట. సో, ఈయన అనుకున్నదే తడవుగా ఈయనెవరికి కుమార్తెనిచ్చాడు అంటే ఇక్కడ చెప్తాడు చూడండి. ఇక్కడ ఉన్న స్టోరీ ఎగ్జాక్ట్‌గా మీకు చదివి వినిపిస్తా. మహారాజా, పూర్వంలో ఋషుల సమక్షంలో సనత్కుమారుడు చెప్పినట్లుగా మీకు పుత్రులు కలుగుతారు. మీ మిత్రుడు రోమపాద మహారాజు కూడా ఒకప్పుడు సంతానలేని బాధతో ఉండేవాడు. రోమపాద మహారాజు అనేటువంటి ఆయనకి కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతేనే ఈయన కూతుర్నిచ్చారు. అప్పట్లో మీరు మీ కుమార్తె శాంతను అతనికి కుమార్తెగా ఇచ్చారు కదా! ఆ శాంత వివాహం చేసుకున్న అతనే ఋష్యశృంగ మహర్షి. ఆ ఋష్యశృంగుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి. అతనిని రప్పించి, అతని ఆధ్వర్యంలో యాగం నిర్వహించండి. ఇప్పుడు తప్పకుండా మీకు పుత్రులు కలుగుతారు. ఈ స్టోరీ ఏంటంటే, మీరు మొత్తం స్టోరీ అంతా చదవక్కర్లేదు. ఈ ఒక్క పారాగ్రాఫ్ చదివితే సరిపోద్దనమాట మన మెటీరియల్‌లో. మీకు మొత్తం స్టోరీ ఐడియా వచ్చేస్తది. సో, అప్పుడు అనుకున్నదే తడవుగా మరి ముగ్గురు భార్యలని తీసుకొని రోమపాద డైరెక్ట్‌గా మరి ఋష్యశృంగుడి దగ్గరికెళ్ళిపోకూడదు కదా! ఎంతైనా ఇప్పుడు దత్తత ఇచ్చేసిన కుమార్తె కాబట్టి అతని దగ్గరికే వెళ్ళాడు. రోమపాద మహారాజు దగ్గరికే వెళ్లి భార్యల్ని ముగ్గురిని కూడా తీసుకెళ్ళి కౌసల్యని, సుమిత్రని, కైకేయిని ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళి అతన్నడిగాడనమాట. నీ అల్లుడిని నా కూతురిని, నా అల్లుడిని ఇవ్వమని అనలా. ఇక్కడ చూడండి. నీ కుమార్తె శాంతని, నీ అల్లుడు ఋష్యశృంగ మహర్షిని నా అయోధ్య పట్టణానికి నాతో పాటు పంపించు. ఇలా కామేష్టి యాగం పుత్రుల్ని పుత్ర సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను. సో, దానికి ఆయన్ని పెద్దగా ఉంచాలనుకుంటున్నాను. నా కోరిక మన్నించి, ఆహ్వానం మన్నించి పంపించు అంటే, ఆయన ఒప్పుకొని ఆయనతో పాటు కూతురు శాంతని, అలాగే ఋష్యశృంగ మహర్షిని కూడా పంపించాడనమాట. సో, ఇక్కడ చూడండి. ఇక్కడే తన కోరిక తీరబోతుంది అని చెప్పి దశరథుడు హర్షం వ్యక్తం చేశాడు. ఎందుకని కొంతమంది సత్పురుషుల దర్శనం వల్ల, సత్పురుషులతో మాట్లాడడం వల్ల మనలో ఒకలాంటి తేజస్సు, ఒకలాంటి పాజిటివిటీ వస్తదనమాట. నిజంగా అది అవుతదో లేదో పక్కన పెడితే వాళ్ళతో మాట్లాడడం వల్ల, కొన్ని సత్కార్యాలు మన కళ్ళతో చూడడం వల్ల, సత్పురుషుల దర్శనం వల్లనే కొన్ని కొన్ని పాపాలు తొలగిపోయినట్టవుతాయి. కొన్ని కొన్ని గుణాలు మన లోపల సత్వ, రజ, తమ గుణాలని ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఈ 3 గుణాలు కూడా తెలుస్తాయి. మనకే తెలుస్తది. ఆ మార్పులు తెలుస్తాయన్నమాట మనకి. వాటన్నిటిని సమతుల్యంతో ఉంచుకోగలిగి ఏకాగ్రతతో పని ప్రారంభిస్తే ఖచ్చితంగా ఏ మనిషికన్నా విజయం సాధిస్తాడు. అంటే మరీ పూర్తిగా సత్వగుణమే ఉంటే కూడా కొన్ని చోట్ల పనులు నెగ్గవు. అలాగని విపరీతమైన రజోగుణం, విపరీతమైన తమోగుణం ఉన్నా కూడా ఎక్కడా కూడా మనం రాణించలేం. సో, ఎప్పుడైతే సత్వ, రజ, తమ గుణాలు 3 కూడా ఈక్వల్డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయో అంటే విపరీతమైన కోపం ఉండకూడదు, విపరీతమైన అహంకారం ఉండకూడదు, తామస గుణం ఉండకూడదనమాట. అహంభావం ఉండకూడదు. అలాగే మరీ మంచితనమే కూడా కొన్ని చోట్ల పనికిరాదు. 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడే విజయాలు ఎక్కడైనా గాని సాధ్యమే. సో, అలాగే త్రికరణాలు అంటాం. అంటే మన శరీరము, వాక్కు, మనస్సు. ఈ 3 కూడా కంపోజ్డ్‌గా ఉండాలెప్పుడు కూడా. నీకు మంచి మాట కలిగి, మంచి మనస్సుండి ఆలోచన మంచి మనస్సు అంటే ఆలోచన మంచిగా ఉండి, నీకు ఆరోగ్యం సహకరించట్లేదనుకో, బాడీ బాలేదనుకో, ఈ 2 ఉన్నా నువ్వేం చేయలేవు. ఎందులో రాణించలేవు. అలాగే నీకు ఆరోగ్యం ఉంది. ఆహ్, మంచి మనస్సుంది అనుకో
మాట తీరు బాగోకపోతే ఎవరికి లాభం? నీ మనసులో నువ్వు మంచి తలచుండొచ్చు. కానీ నోటితో తిట్టి పడేసావనుకో, ఎవరు కూడా నీ దగ్గర అదెక్కడ రాణించలేం. అందుకే ఈ 3 కూడా త్రికరణాలు 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నవాడు అన్నింటా విజయం సాధించగలుగుతాడు. ఇక్కడ మనం రామాయణాన్ని అందుకే అంటాం. అడుగడుగునా కూడా మనకి లైఫ్ లెసన్స్ ఎన్నో నేర్పిస్తుంది. ఈ లైఫ్ లెసన్స్ ఎన్నో మీరు నేర్చుకుంటారనమాట ఇక్కడ. సో, నెక్స్ట్ దశరథుని కోరిక, ఋష్యశృంగుని యొక్క ప్రార్థన. ఋష్యశృంగుని దశరథుడు ప్రార్థించడం అన్నమాట. సో, డైరెక్ట్ ఇప్పుడు ఋష్యశృంగుడి దగ్గరికే వెళ్లి అయోధ్యకి వస్తాడు ఋష్యశృంగుడు. కొంతకాలం గడిచింది. అయోధ్యకి కూతురు, అల్లుడు వచ్చారు. కొంతకాలం గడిచింది. అయితే ఏంటంటే కొంతకాలం ఎందుకు గడిచింది అంటే, ఏదన్నా ఇలాంటి పెద్దది సంకల్పించుకున్నప్పుడు మరి తిథి, నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా! మంచి రోజు, మంచి మాసం గూడా అయ్యుండాలి. సో, వసంత ఋతువు కోసం ఎదురు చూసారు. వసంత ఋతువు రానే వచ్చింది. ప్రకృతి పరంగా చాలా మంచిది, శుభసూచకం అని చెప్పి అనుకుంటారు కదా! సో, కొత్తదనంకి, కొత్త కార్యాలకి ఇప్పటి నుంచి మొదలుపెడితే మంచిదనేటువంటి అభిప్రాయం ఉంటుంది. సో, యజ్ఞ యాగాదులకి అత్యంత శుభకాలం అన్నమాట వసంత ఋతువు. చాలామంది యజ్ఞాలు, రాజులందరూ కూడా ఈ వసంతకాలం వచ్చిన తర్వాత చేస్తూ ఉంటారనమాట. సో, అయితే ఇప్పుడు యజ్ఞాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అనుకుని ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్లి గౌరవంగా నమస్కారం చేసుకొని, అల్లుడైనా కూడా మరి మహర్షి కదా! సో, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళనమాట పూర్వం రోజుల్లో. ఇప్పుడు అలా ఉండదు. నాలెడ్జ్‌ని బట్టి కాదు. డబ్బుని బట్టి, వాటిని బట్టి, హోదాను బట్టి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. బట్ నాలెడ్జ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం చిన్నవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళు నిజంగా అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే వాళ్ళకి లేచి కూర్చి ఇవ్వడంలో కూడా తప్పులేదు. వాళ్ళకివ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలనమాట. జ్ఞానానికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా వీడు కూడా జ్ఞానవుతాడు. అదే డబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు, డబ్బు వెనకాల వెంపర్లాడుతూ పరిగెత్తేవాడు అలాగే ఉంటాడనమాట. సో, ఆ డిఫరెన్స్ ఈ రోజుల్లో చాలా మందికి తెలీదు. బట్ అట్‌లీస్ట్ కొంతవరకన్నా మనం ఇలాంటి టెక్స్ట్‌లు చదివిన తర్వాతన్నా అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఎప్పుడు ప్రారంభిస్తే బావుంటుంది? ఏంటి? ఎలా చేస్తే బావుంటుంది? నాకు కొంచెం హితవు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అడగగానే ఆయన ఋష్యశృంగ మహర్షి దశరథుడి ప్రార్థనకి ఆనందంగా మన్నించి, అతని సంకల్పానికి మద్దతు తెలిపి, మహారాజుతో తక్షణమే ఇలా అంటాడు. "యజ్ఞానికి కావలసిన వస్తు సామగ్రిని సిద్ధం చేయండి. అలాగే గుర్రాన్ని విడిచిపెట్టడానికి అనుమతించాలి" అని చెప్పి కూడా కోరతాడనమాట. అంటే ఈయనే కదా! మరి యజ్ఞం చేసే ఆయనే రాజుగారికి చెప్పాలి కాబట్టి చెప్తాడు. అలాగే యజ్ఞ భూమిని కూడా సిద్ధం చేయండి తక్షణమే అని చెప్పి ఆదేశిస్తాడు. దశరథుడు ఈ విషయాలన్నీ కూడా ఋష్యశృంగుడు చెప్పిన విషయాలన్నీ పురోహితులకి, పండితులకి వీళ్ళందరికీ తెలియజేస్తాడు. తెలియజేసి మొత్తం అందరికి మహర్షులను పిలుస్తాడు. అంటే ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని పిలుస్తాడు. బ్రాహ్మణులందరిని పిలుస్తాడు. అలాగే పౌరులు మరి దేశ ప్రజలందరూ చూడాలి కదా యజ్ఞం. సో, వాళ్ళందరిని కూడా పిలుస్తాడనమాట. వీళ్ళందరికీ చాటింపేయిస్తాడు. వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. సో, అయితే ప్రతి కార్యం కూడా శాస్త్రోక్తంగా, శ్రద్ధతో, శుద్ధ సంకల్పంతో చాలా పవిత్రంగా జరగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అలాగే అనుకున్నట్టుగానే యజ్ఞం కూడా అలాగే జరుగుద్ది. దశరథుని యజ్ఞ దీక్ష ఋషులు, దేవతలను ఆహ్వానించట. ఈ టాపికొచ్చేటప్పటికేంటంటే, యజ్ఞ దీక్ష మొదలు పెడతాడు. పుత్ర సంతానాన్ని పొందాలి అని దృఢంగా సంకల్పించుకొని, ఒక సంకల్పం చెప్పుకొని కూర్చుంటారనమాట యజ్ఞంలో కూర్చునేటప్పుడు. దేనికి ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నారో ఆ సంకల్పం చేసుకొని కూర్చుంటారు. మన ఇంట్లోనన్నా ఏదన్నా వ్రతాలు అవి చేసుకునేటప్పుడు సంకల్పం జెప్పిస్తారు పంతులు గారు మనతోని. మొత్తం మంత్రాలన్నీ చెప్పించి అంటే మంత్రాలు మనకర్థం గాకపోయినా గానీ ఏం కోరుకుంటారో మొత్తం సంకల్పం ఆయన జెప్పేసి ఏం కోరుకుంటారో మీరు మనసులో అనుకోండి ఈ కోరికని అని అంటారనమాట. సో, అది సంకల్పం జేసుకోవడం. ఏదైనా వ్రతం గాని, సత్యనారాయణ స్వామి వ్రతం గాని ఇలాంటియేమన్నా చేసుకునేటప్పుడు సంకల్పం జెప్పిస్తారనమాట. అలా ఏ వ్రతానికి గాని, యజ్ఞానికి గాని, యాగానికి గాని సంకల్పం చెప్తారు. సంకల్పం చేసుకొని ఈయన సంకల్పం ఏంటి? పుత్ర సంతానం కావాలని. అనుకుని వశిష్ఠుడికి ఆయన కులగురువు వశిష్ఠుడనమాట. అతడికి అలాగే యజ్ఞకర్త ఎవరిక్కడ? ఋష్యశృంగుడు. ఇక్కడ చూడండి ఇలాంటివి ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. ఇక్కడ కులగురువు ఎవరు అంటే వశిష్ఠుడు. యజ్ఞకర్త ఎవరు అంటే యజ్ఞం జరిపించింది, యజ్ఞానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఋష్యశృంగుడనమాట. ఇలాంటివి ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, మొత్తానికి అత్యవసరం నాకు సంతాన ప్రాప్తికి ఇది అత్యవసరం అని చెప్పేసి యజ్ఞం
సక్రమంగా జరగాలి. మీరిద్దరూ పర్యవేక్షించాలి. ముందుండి నడిపించాలని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుంటాడు. నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ యజ్ఞానికి ఎవరెవరిని ముఖ్యులుగా పిలిచాడు అంటే కనక, కొన్ని కొన్ని శాస్త్రాలలో ఎవరెవరిని యజ్ఞానికి పిలవాలి అనేటువంటివి రాసుంటాయి. ఆ లిస్ట్ ప్రకారం బ్రాహ్మణుల్ని పిలిచాడు, శిల్పులని పిలిచాడు. ఓకే. అలాగే వడ్రంగులని పిలిచాడు, నటులని పిలిచాడు, శాస్త్రవేత్తలని పిలిచాడు. ఇవన్నీ రాజశాసనం ప్రకారం అశ్వమేధ యాగం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఉండాలి. బ్రాహ్మణులుండాలి, వడ్రంగి ఉండాలి, శిల్పులు ఉండాలి, నటులు ఉండాలి, శాస్త్రవేత్తలు ఉండాలి. శాస్త్ర పండితులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉండాలనమాట. వీళ్ళందరినీ కూడా పిలవమని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ ప్లే చేయమని జెప్పి సహకరించాలి యజ్ఞానికని చెప్పి ఆజ్ఞాపించాడు. అలాగే సకల సదుపాయాలని కూడా అక్కడ చూడ్డానికొచ్చిన వాళ్ళందరికీ కల్పించాడు. అయితే వశిష్ఠుడు ధార్మికులైనటువంటి క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు 4 జాతుల వాళ్ళని కూడా యజ్ఞానికి ఆహ్వానించమని చెప్పి సుమంత్రునికి చెప్తే, సుమంత్రుడు వాళ్ళందరిని కూడా ఆహ్వానించాడు. ఇప్పుడు యజ్ఞం చూసేందుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా తమ శక్తిని బట్టి రత్నాలు, వస్తువులు అందరూ కూడా ఉత్తి చేతులతో రారు కదా! కానుకగా తీసుకొచ్చారు. అదేంటి యజ్ఞం చూడ్డానికొచ్చిన వాళ్ళకి ఈయన ఆల్రెడీ హాస్పిటాలిటీ చూపిస్తున్నారు కదా! ప్రొవైడ్ చేస్తున్నారు కదా! అకామిడేషను, ఫుడ్డు, దానాలు, ధర్మాలు చేస్తున్నారు కదా! వాళ్ళు తిరిగి వస్త్రాలు, వస్తువులు ఇవన్నీ కానుకలుగా ఎందుకు తెచ్చారు? చూడ్డానికొచ్చిన వాళ్ళు, ఆహ్వానించిన వాళ్ళందరూ అనంటే కనుక భారతదేశంలో, భారతీయ సంప్రదాయంలో ఒకటుంది. ఏమని అంటే, మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారంటే, కొంతమంది దగ్గరికెళ్ళేటప్పుడు, కొన్ని కార్యాలకెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదనమాట. పెద్దల వద్దకు వెళ్ళేటప్పుడు, అలాగే దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు, రోగి వద్దకు వెళ్ళేటప్పుడు, చిన్న పిల్లల వద్దకు వెళ్ళేటప్పుడు. మనం ఎవరన్నా పెద్దవాళ్ళని చూడ్డానికెళ్తే పళ్ళో, ఫలమో తీసుకెళ్తాం. అలాగే ఎవరన్నా హాస్పిటల్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా ఏవో ఒకటి హార్లిక్స్ అనో లేకపోతే వాళ్ళు తినేవేవన్నా. వాళ్ళకిష్టంగా తినేవేవన్నా ఫ్రూట్స్ గానీ, ఇలాంటి జ్యూసులు గానీ, బిస్కెట్స్ గానీ, ఏవేవో తీసుకెళ్తూ ఉంటాం కదా! సో, అలాంటివంటి సాఫ్ట్ ఫుడ్సే తీసుకెళ్తూ ఉంటాం. అలాగే చిన్న పిల్లలున్నారనుకోండి, యాక్చువల్‌గా అయితే ఇంతకుముందు స్వీట్స్, హాట్స్ తీసుకెళ్ళేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడేంటంటే, ఒక వెస్టర్న్ కల్చరొచ్చి ఎవరింటికెళ్తున్నా చాక్లెట్స్ అనేటువంటి ఒక దౌర్భాగ్యం ఒకటి పట్టుకుంది కదా! సో, వాడికి పెట్టొచ్చా, పెట్టకూడదా అన్నదంతా పక్కన పెట్టేసి, ఇన్ని చాక్లెట్‌లయితే పట్టుకొనెళ్ళిపోతా చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఏదో ఒకటి. మొత్తానికి పిల్లల్ని చూడ్డానికెళ్ళినా, దేవుడి దగ్గరికెళ్ళినా, పెద్దల దగ్గరికెళ్ళినా, రోగి దగ్గరికెళ్ళినా, ఈ 4 కేటగిరీల్లో ఎవరి దగ్గరికెళ్ళినా ఉత్త చేతులతో వెళ్ళకూడదనేటువంటిది సనాతన ధర్మంలో ఉన్నదనమాట. ఆ ప్రకారంగా అందరూ కూడా ఉత్త చేతులతో రాకుండా పెద్దలున్నారిక్కడ ఎంతో మంది పెద్దలు యాగం జరిపిస్తున్నారు కాబట్టి, రత్నాలు, విలువైనటువంటి వస్తువులు ఎవరికి తోచింది వాళ్ళు కానుకలుగా తీసుకొని వచ్చారనమాట. సో, అప్పుడు ఋష్యశృంగుడు, వశిష్ఠుడు ఇద్దరూ కలిపి మిగతా ఋషులందరితో కలిపి యజ్ఞాన్ని ప్రారంభించారు. దశరథుడు తన ముగ్గురు భార్యలతో కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఇది అండర్‌లైన్. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞం చేసేవాడు పక్కన భార్య ఉండాలి. కంపల్సరీ భార్య ఉండాల్సిందే. భార్య లేని పక్షంలో ఒకవేళ అంటే అవైలబుల్‌గా లేదు ఆమె అనుకుంటే బతికే ఉంటే, కనీసం ఒక బొమ్మ రూపంలో, ప్రతిమ రూపంలో అందుకే శిల్పుల్ని కూడా పిలిపించారు ఇందుకోసమే. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇప్పుడు ఆమె కూర్చోకూడదు యజ్ఞంలో, ప్రైవేట్ డేట్స్ అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఆమె ప్రతిమనన్నా పెట్టి యజ్ఞం జరిపించొచ్చనమాట. ఇప్పుడు కూడా చాలా చోట్ల కొన్ని కొన్ని కార్యక్రమాలుంటాయి. భార్య చనిపోయి ఉంటది. లేదా భార్య ఉండదు. అటువంటప్పుడు ఏం జేస్తారంటే మగవాళ్ళే పూజ చేయాల్సొస్తే కనక రవికెల గుడ్డని బొడ్లో దోపుకొని చేస్తా ఉంటారనమాట. ఇప్పటికీ ఉంది ఆ సాంప్రదాయం. చిన్న చిన్న పూజా కార్యక్రమాలకైతే. ఒకప్పుడు మీరు కన్యాశుల్కం గురజాడ గారి కన్యాశుల్కం లాంటివి చదివున్నా, లేదంటే మీకు ఆల్రెడీ కొంత మన పాతకాలపు పద్ధతులు తెలిసుంటే, ఒక్కొక్కరు 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. ఆహ్, రెండో పెళ్లి చేసుకోవడం, లేదా చిన్న అమ్మాయినన్నా గాని బాల్య వివాహం చేసుకోవడం అనేటువంటి కల్చర్ ఉండేది. కానీ చాలామంది అది బ్రాహ్మణులే ఎక్కువ చేసుకునేవాళ్ళు. బాల్య వివాహాలు ముసలి వాడికి కూడా రేపో మాపో చనిపోయే బ్రాహ్మణుడికి కూడా నిన్న మొన్న పుష్పవతి అయినటువంటి అమ్మాయిని, పుష్పవతి కానటువంటి అమ్మాయిని కూడా చేసుకునేవాళ్ళు అని చెప్పేసి చాలా లిటరేచర్స్‌లో రాంగ్‌గా రాస్తారు.
అంటే హేట్రెడ్‌తో రాస్తారు. యాక్చువల్‌గా బాల్య వివాహాన్ని నేనిక్కడ సమర్థించట్లేదు. తప్పే. కాకపోతే ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఆ వయసులో అతనికి ఆడతోడు అవసరమయ్యి పెళ్లి జేసుకోవట్ల. ఇక్కడ అతను సోమయాజి అయితే కనుక యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళని యాజులు అంటారు. సోమయాజులు అంటారనమాట. అతను సోమయాజి అయ్యి యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు మాత్రమే ఈ పనులు చేసేవాళ్ళు. యజ్ఞ హోత్రి బ్రాహ్మిన్స్ అంటారనమాట. ఇక్కడ రకాలుంటాయి. హోత్రి, ఉద్గాత్రి అంటే వేదం చెప్పేవాళ్ళని ఉద్గాత్రి అంటారు. పురోహితులంటారు. పురోహితులంటేనేమో ఈ పూజలు, గుళ్ళో వాటిల్లో క్రతువులు చేసేవాళ్ళని పురోహితులంటారు. నియోగులంటే రాజాస్థానంలో ఉద్యోగాలు చేసే వాళ్ళని నియోగులు అంటారనమాట. హోత్రి బ్రాహ్మణులంటే యజ్ఞాలు, ఎస్పెషల్లీ యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. సో, ఆ హోత్రి బ్రాహ్మణులెవరైతే ఉన్నారో అతనికి కనక భార్య చనిపోతే అతని ప్రొఫెషన్ ఆగిపోయినట్టే. అతను మళ్ళీ భార్య లేనటువంటి వాడు యజ్ఞం చేయడానికి వీల్లేదని చెప్తున్నాయి శాస్త్రాలు. అందుకొరకు అతను ముసలివాడైనా కూడా 90 ఏళ్ళొచ్చినా కూడా ఇంకప్పుడు చిన్న పిల్లున్నా గాని ఎదురు కట్నం ఇచ్చి, కన్యాశుల్కం ఇచ్చి చేసుకునేటువంటి పరిస్థితనమాట. అమ్మాయికి కన్యాశుల్కం ఇచ్చి అందుకే చేసుకునేవాళ్ళు. అఫ్‌కోర్స్ ఇది తర్వాత మోడర్న్ టైమ్‌లో దీన్ని చాలా ఖండించారు ఈ ఆచారాన్ని. గురజాడ గారి కన్యాశుల్కం చదివిన వాళ్ళకైతే తెలిసుండొచ్చు. చదవని వాళ్ళైతే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కన్యాశుల్కం. గురజాడ కన్యాశుల్కాన్నే సినిమా రూపంలో రామారావు గారి సినిమా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను జెప్పిన ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా! హోత్రి బ్రాహ్మణ్, నియోగి బ్రాహ్మణ్ అలాగే పురోహితుడెవరు, ఉద్గాత్రి అంటే ఎవరు? ఈ 4 రకాల బ్రాహ్మణులు వేరు వేరు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఈ నలుగురికి స్లాంగ్, యాక్సెంట్ ఇవన్నీ కూడా వేరుంటాయనమాట. హోత్రి బ్రాహ్మణ్స్ వేరుగా మాట్లాడతారు. ఉద్గాత్రిస్ వేరుగా మాట్లాడతారు. నియోగ బ్రాహ్మణుల యొక్క ఉచ్చారణ వేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడా పాత సినిమాలు అందుకే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఈ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఒకవేళ మన క్లాస్ అయిపోయాక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. అది కూడా బావుంటుంది. అంటే ఇవన్నీ మీరు కల్చర్‌లో భాగంగా తెలుసుకుంటారని చెప్తున్నాను. సో, అయితే వీళ్ళందరిని కూడా ఆహ్వానించాడు. ముగ్గురు భార్యలతోని కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఈ యజ్ఞం ఎంతకాలం సాగిందంటే, సంవత్సర కాలం పాటు సాగింది. ఈ సంవత్సర కాలం పాటు యజ్ఞం జరుగుతున్నంత సేపు ఈ గుర్రం దేశమంతటా కూడా తిరిగి వచ్చిందనమాట. ఈ గుర్రం 1 ఇయర్ పాటు దేశం తిరిగి వచ్చింది. అంటే సంవత్సరం పాటు కదలకుండా ఆయన అక్కడే కూర్చున్నాడని కాదు. యజ్ఞం స్టార్ట్ చేస్తారు. బిగినింగ్ కొన్ని డేస్ పాటు నిర్విరామంగా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎండింగ్‌లో దీన్ని ఇంక చాలు ఆపేద్దాం అనుకున్నప్పుడు అంటే ఈ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతున్నప్పుడు మళ్ళీ ఈ యజ్ఞాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో, ఈ శృంగుని యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణులు ఇంద్రాది దేవతలందరిని కూడా ఆహ్వానించారు. ఇంద్రుడితో సహా అందరిని ఆహ్వానించారనమాట. ఈ ఋష్యశృంగుడు ఇంకా ఇతర ఋషులందరూ కలిసి వాళ్ళ యొక్క మధురమైనటువంటి గాత్రంతో మంత్రగానాలు, హోమాలు కూడా నిర్వహించారనమాట. అందరూ కలిసి ముక్త కంఠంతో దేవతలందరికీ వినిపించేలా తీసుకున్నారు. దేవతలందరిని ఎందుకు పిలవాలి అంటే యజ్ఞంలో స్వాహ అనని చెప్పేసి ఇలా వేస్తా ఉంటారు కదా! స్వాహ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తా ఉంటారు. మంత్రం చదువుతూ ఇస్తారనమాట. యజ్ఞంలో ప్రతి ఒక్క దేవతకి సంబంధించినటువంటి మంత్రాలు కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఆ పార్ట్ వాళ్ళకిచ్చేస్తారు. ఎవరి పార్ట్ వాళ్ళు తీసేసుకుంటారనమాట యజ్ఞంలో. తీసేసుకొని వాళ్ళ దీవెనలు వాళ్ళిచ్చేస్తారు. వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే ప్లే చేసేస్తారనమాట దేవతలు. సో, అందుకనే దేవతలందరికీ కూడా హవిర్భాగాలు, హవిస్సులు ఇలా వేయడం ఉంటది కదా! స్వాహ అని వేస్తారు కదా! అలా ఒకటి వెయ్యడాన్ని హవిస్సు అంటారు. యజ్ఞంలో వెయ్యడాన్ని. సో, ఆ హవిర్భాగాన్ని దేవతలందరికీ కొంత కొంత వాళ్ళ పార్ట్స్ వాళ్ళకిచ్చేయాలన్నమాట. యజ్ఞ భాగాలు అందరు దేవతలకుంటాయి. ఒకరిద్దరికని కాదు. ప్రతి దేవతకి కూడా ఇంద్రుడితో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యజ్ఞ భాగాలు తీసేసుకుంటారు. ఏ ఒక్కరిని మర్చిపోవడానికి ఉండదన్నమాట. సో, యజ్ఞ వైభవము భగవంతుని యొక్క అనుగ్రహం. యజ్ఞం జరిగింది. యజ్ఞం మొత్తం కూడా జరిగింది. ఎవ్వరు కూడా అలసిపోలేదు. ఎన్ని రోజులు జరిగినా కూడా ఎవ్వరు కూడా ఆకలితో, క్షుద్బాధతో బాధపడ్డారనట్లేదు. ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం జరిగిందనమాట. అందరికీ 6 రకాల రుచులతో, షడ్రుచులతో రోజు కూడా కమ్మటి భోజనం వండి పెట్టారు. ప్రతి ఒక్కరికి కొత్త బట్టలలో అన్నీ కూడా దానం చేశారనమాట. అన్ని సదుపాయాలు కూడా అందించబడ్డాయి. 21 యూపస్తంభాలు వస్త్రాలతో అలంకరించబడ్డాయి. యజ్ఞశాల కట్టారని చెప్పాను కదా! అది 21 స్తంభాలతో కట్టారనమాట. వాటికి మంచి వస్త్రాలతో ఇలా చుడతారు కదా! వాటితో చుట్టారు. అండ్ చుట్టూ ఇలా మనకి
ఇప్పుడు వాల్స్ కడతాం గదా! మనం షామియానా వాళ్ళతో. సో, అలాంటి కాంపౌండ్ వాల్స్‌తో మంచి చక్కగా అలంకరణ అనేటువంటిది 21 స్తంభాల ఆ యజ్ఞశాల మొత్తం కూడా అలంకరించారనమాట. ఇక్కడ చూడండి 21. 21 అనేటువంటి దానికి శాస్త్రోక్తంగా చాలా ఇంపార్టెన్స్ ఉంటది. అందుకే పుట్టినటువంటి పసికందుని మనం ఉయ్యాల్లో వేస్తే కూడా 21వ రోజు వేస్తూ ఉంటామనమాట. సో, 21 అనేటువంటి నంబర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి హిందూ ట్రెడిషన్‌లో. సో, యజ్ఞానికి ముగింపు సందర్భంలో దశరథుడు హోతకి తూర్పు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ అండర్‌లైన్. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇందాక రకాలు. హోతకి తూర్పు దిక్కుని దానంగా ఇచ్చాడు. హోత అంటే హోత్రి. యజ్ఞం చేసేటువంటి పంతులుంటారు కదా! వాళ్ళని హోత్రీలు అంటారనమాట. హోత అంటారతన్ని. అతనికి తూర్పు దిక్కుని దానంగా ఇచ్చాడు. అథర్వునికి పడమర దిక్కుని అథర్వణ వేదం చదివేటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో మంత్రోచ్చారణ చేసేటువంటి అతనికి పడమర దిక్కున దానంగా ఇచ్చాడు. ఉద్గాత్రి, ఉద్గాత్రి బ్రాహ్మణులు సాధారణంగా ఏం చేస్తారంటే ఆహ్, పాటలు పాడతారనమాట. ఉద్గాత్రి అంటే సామవేదం బాగా తెలిసిన వాళ్ళని ఉద్గాత్రులంటారు. పాటలు పాడేవాళ్ళు. అతనికి ఉత్తర దిక్కున దానంగా ఇచ్చారనమాట. ఇలా మొత్తానికి ఆహ్, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కుని దానంగా ఇచ్చారనమాట. మిగతా బ్రాహ్మణులందరికీ కూడా ఇతరత్ర దానాలన్నీ కూడా చేయవలసిన దానాలు, ధర్మాలు అన్నీ చేశాడనమాట. చేసి మళ్ళీ "నా వంశం వృద్ధయ్యేలా దీవించు. నువ్వు చెప్పిన ప్రకారం అంతా యాగం చేశాను" అని చెప్పి ఋష్యశృంగుడికి ప్రార్థన చేస్తాడు. ఋష్యశృంగుడు ఆశీర్వదించి ఇంక త్వరలోనే నువ్వు శుభవార్త వింటావు అని చెప్పి, నీ వంశం వృద్ధవుతుంది. నలుగురు కుమారులు జన్మిస్తారు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఎవరు? ఋష్యశృంగుడు. ఈ శుభవార్త వినగానే అతనికి ఇంకా పుట్టేసినట్టే, ఆయన తండ్రి అవ్వబోతున్నట్టే చాలా ఆనందంతో ఉప్పొంగిపోయాడనమాట. అయితే ఈ అథర్వణ వేదం ఉంటుంది కదా! అథర్వణ వేద శీర్ష మంత్రాలతో ఈ యాగాన్ని ఋష్యశృంగుడు నిర్వహించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వేదం అనేటువంటిది యజ్ఞ యాగాలకి సంబంధించినటువంటి వేదం అన్నమాట. సామవేదం అనేటువంటిది ఆహ్, పాటలకి వాటికి సంబంధించి సంగీత శాస్త్రానికి సంబంధించింది. అలాగే ఒక్క విషయం ఇక్కడ. ఇక్కడ అతనికి యాగానికొచ్చినటువంటి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, బ్రహ్మాది దేవతలందరూ కూడా గుమిగూడి వచ్చారు. ఎందుకంటే ఎవరి భాగాలు వాళ్ళు తీసుకోవడానికి వచ్చారు. వచ్చి భాగాలు తీసుకున్నారు కదా! తీసుకున్న తర్వాత వాళ్ళంతా శ్రీ మహావిష్ణువుని మరి యజ్ఞానికి అధినాయకుడు కదా! శ్రీ మహావిష్ణువు. అతన్ని ప్రార్థించి అన్నారు. మా భాగాలన్నీ మాకందేశాయి. మా ముడుపులు మాకందేశాయి అన్నట్టు అందినియి. సో, ఎప్పటినుంచో రాక్షస సంహారం, రావణ సంహారం చెయ్యమని చెప్పి అడుగుతున్నాం. భూలోకంలో శాంతి లేదు. సో, రావణ సంహారం చేసి భూలోకంలో శాంతిని నెలకొల్పే మార్గం కూడా చూడవయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. మహావిష్ణువు అప్పుడు హామీ ఇచ్చి, ఈ రావణ సంహారానికి నేనే నా అంశతో మళ్ళీ భూమి మీద ఈ దశరథుడి ఇంట కుమారుడిగా నేనే అవతరిస్తానులే అని చెప్పి వాళ్ళకి చెప్పేసి అంతర్ధానమైపోతారన్నమాట. అప్పుడు వీళ్ళంతా కూడా మాయమైపోతారు. మాయమైన తర్వాత యజ్ఞోహు వైవిష్ణుః అని శాస్త్రం చెప్తుంది. అంటే యజ్ఞమే విష్ణువు. విష్ణువు వేరు, యజ్ఞం వేరు కాదు. యజ్ఞమే విష్ణువు అని చెప్తుందనమాట. సో, అందుకనే విష్ణువుని శ్రీమన్నారాయణుని యజ్ఞ పురుషుడు అనేటువంటి పేరు కూడా ఉంది. సో, యజ్ఞ పురుషుడు అంటారనమాట. ముందుగా అతన్ని ఆవాహనం చేస్తారు. సో, యజ్ఞ పురుషుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. దేవతలకు మాటిచ్చేసాడు కదా! ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడీయన. యజ్ఞ పురుషుడి యొక్క అనుగ్రహం దశరథుడికి పాయసం పంచడం. దశరథ మహారాజు యజ్ఞం చేశాడు. అక్కడే ఉన్నాడు కదా! ఇంకా అగ్నికుండం వెలుగుతూనే ఉంది. ఆ అగ్నికుండం నుంచి ఒక్కసారిగా ఒక తేజోవంతమైనటువంటి ఒక ఆకారం వస్తుందన్నమాట. ఉద్భవిస్తుంది. ఎలా ఉందంటే అగ్ని కదా! ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకోండి. ఎర్రని వస్త్రాలు కట్టుకుని, ఎర్రని కళ్ళు, ఎర్రని మొహంతో ఉంటే ఎలా ఉంటుందో, గొప్ప తేజస్సు వెలుగుతో ఉంటే ఎలా ఉంటుందో, అలాంటి ఒక షేపు, అగ్ని షేపే అలా వచ్చిందనమాట. ఒక ఆకారం వచ్చింది. దాంట్లోంచి ఒక గంభీరమైనటువంటి ధ్వని వినిపిస్తుంది. స్వరంతో మాట్లాడుతున్నారు. దానికి దివ్య ఆభరణాలు కూడా అలంకరించుంటే ఎలా ఉంటాయో, ఆ పోస్టర్‌ని మీరొకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటి ఒక దివ్య రూపం కనిపించిందనమాట. సో, ఆ దివ్య పురుషుడు తన చేతిలో ఒక బంగారు పాత్రని తీసుకొచ్చాడు. దాంతో ఆ బంగారు పాత్రలో పూర్ణమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చి, అందులోంచి ఆ మంటల్లోంచే దశరథుడికిచ్చి, దశరథుడి ఎదుట నిలబడి ఇలా అన్నాడు. ఏమని? "మహారాజా!
నేను ప్రాజాపత్య పురుషుడిని. ప్రాజాపత్య పురుషుడిని. ఇది నీ యజ్ఞ ఫలితంగా లభించినటువంటి దివ్య పాయసం. ఇదే నేనిస్తున్నటువంటి నీ యజ్ఞానికి ఇన్నాళ్ళు కష్టపడి చేసినందుకు నీకొచ్చినటువంటి ఫలితం అన్నమాట ఇది. రిజల్ట్. ఈ పాయసాన్ని తీసుకెళ్ళి నీ భార్యలకి ఇచ్చి వాళ్ళ చేత తినిపించు. వాళ్ళంతా స్వీకరించేలాగా చెయ్యి. నీకు నలుగురు కుమారులు లభిస్తారు, జన్మిస్తారు అని చెప్పి మాయమైపోతాడనమాట. వెంటనే ఈయన అతనికి నమస్కరించి వెంటనే ఆయన ఆరాధన చేసుకొని, ఆ పాత్రను తీసుకొని అంతఃపురానికి వచ్చేస్తాడు. అంతఃపురానికొచ్చేసి ఇంకా అతని ఫేస్ మొత్తం చంద్రకాంతులతో ప్రకాశించిపోతుందంట దశరథుడి ఫేసు. అంటే ఇంకా అక్కడేమో ఋష్యశృంగుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా అగ్నిహోత్ర రూపంలో వచ్చి చెప్పేసి పాయసాన్ని ఇచ్చేసి ఎళ్ళిపోయాడు. సో, ఆనంద కాంతులతోనే అయోధ్య మొత్తం గూడా అయోధ్య నగరమంతా ఉత్సవం జరుపుకుంటుందనమాట. సో, అప్పుడు దశరథుడు వెంటనే అంతఃపురానికి వెళ్లి ముగ్గురు భార్యల్ని పిలిచి, ఇక్కడ ఎవరెవరికి ఎంతెంత భాగమిచ్చాడో ఇక్కడ చూడండి గమనించండి. మొదటగా కౌసల్యని మొదటి భార్యని పిలిచి, ఉన్న పాయసంలో సగం పాయసం ఆవిడకే ఇచ్చేశాడు. ఇంకా సగం పాయసం ఆవిడకే ఇచ్చేశాడు. మిగతా సగంలో, మిగతా సగంలో సగం, సగంలో సగం అన్నమాట. సగంలో సగం సుమిత్రకిచ్చాడు. ఇంకో సగం మిగతా సగంలో సగం ఉన్నాయి కదా! మిగతా సగాన్ని మళ్ళీ 2 పార్ట్స్ చేసి, అందులో ఒక పావు పార్ట్ సుమిత్రకిచ్చాడు. ఇంకో పావు పార్ట్ కైకేయికిచ్చాడు. ఇంకా పార్ట్ ఉంది కదా! ఇంకో పార్ట్ ఉంది కదా! ఆ సగాన్ని మిగతా చివరికి మిగిలిన కొద్దిపాటి పాయసాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. అందుకనే ఎక్కువ పార్ట్ తీసుకున్నటువంటి కౌసల్యకేమో డైరెక్ట్‌గా శ్రీ మహావిష్ణువు అంశతో ఉన్నటువంటి సగం అంశతో ఉన్నటువంటి ఈ నలుగురికి శ్రీ మహావిష్ణువు అంశ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సగం అంశతో రాముడు పుడతాడనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ అది చెప్తాను. సో, ఈ ముగ్గురు రాణులకి అది తిని నిద్రించారు. స్టోరీస్‌లో అలాగే ఉంటది కదా! ఆ పాయసం తినేసి పడుకున్నారు. పడుకోంగానే వాళ్ళు ముగ్గురు కూడా గర్భధారణ అనేటువంటిది చేశారు. సో, దశరథుడికి ఆ విషయం తెలియగానే చాలా అపారమైనటువంటి సంతోషంలో మునిగి తేలిపోతున్నాడు. అయోధ్య అంతా కూడా సంబరాలు చేసుకుంటుందనమాట. పితృ రుణాన్ని తీర్చుకునే అదృష్టం నాకు లభించింది అనుకున్నాడు. ఎందుకంటే, ఈ వంశం పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత కూడా అతనికున్నటువంటి బాధ్యతల్లో ఒకటే. సో, కాబట్టి పితృరుణాన్ని తీర్చుకునే అదృష్టం నాకు లభించిందని చెప్పి మురిసిపోయాడనమాట. దేవతలు, సిద్ధులు, ఋషులు పూజించబడే దేవేంద్రునిలాగా ఆనందంతో ఇక్కడ దేవేంద్రునితో పోలుస్తున్నాడు. ఆయన ఆనందం అలా ఉందనమాట. ఇంతమంది దేవతలు, సిద్ధులు, ఋషులు చేత పూజించబడితే దేవేంద్రుడు ఎంత టీవీగా, ఎంత ఆనందంగా ఉంటాడో, నాకు కూడా పుత్రులు కలుగుతున్నారు. పుత్రోత్సాహం నాకు కూడా ఉంది. నేను నా యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంపరని నేను కొనసాగిస్తున్నానని చెప్పేసి చాలా ఆనందంతో ఉన్నాడంట. అలా వెలిగిపోతుందంట ఆయన మొహం. ఇప్పుడు భగవంతుని సంసిద్ధత, దివ్య సహాయకుల సృష్టి. శ్రీ మహావిష్ణువు దశరథుని కుమారుడిగా ఎలా అవతరించాడు అనేది చూసుకున్నట్లయితే కనుక, ఈ అవతరణకి ముందే ఇతను ఎలాగో అవతరిస్తాడన్న విషయం తెలుసు కదా! మిగతా దేవతలందరికీ. ఎందుకంటే అతను చెప్పేసాడు కదా! ఆల్రెడీ నేను దశరథుడి కడుపులో పుట్టబోతున్నాను అని చెప్పి చెప్పాడు కదా! సో, రావణ సంహారం కోసం ఈయన అవతరించబోతున్నాడు కాబట్టి, ఈయనకి మధ్యలో కొన్ని అవాంతరాలొస్తాయన్న విషయం కూడా తెలుసు. సో, ఈ అవాంతరాలకి రాముడికి సహాయం చేయడం కోసం నారాయణుడికి, శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయడం కోసం మంచి బలవంతుడు, పరాక్రమవంతుడు అయినటువంటి ఒక తోడు కావాలి అని ఎలుగుబంటి రూపంలో జాంబవంతుడు అనేటువంటి వాడిని బ్రహ్మదేవుడు సైమల్టేనియస్‌గా అక్కడ సృష్టించాడు. ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. మిగిలిన దేవతలందరూ కూడా వారి వారి శక్తుల ఆధారంగా యక్షుల రూపంలో, కిన్నెరల రూపంలో, గంధర్వుల రూపంలో, కింపురుషుల రూపంలో, విద్యాధరుల రూపంలో, దేవాంగనల రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో శ్రీరామచంద్రుడికి ఒక్కొక్క దశలో సహకరించేందుకోసం ఒక్కొక్క దాంట్లో పుట్టేలాగా ఆజ్ఞాపించారనమాట. అంటే ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇలా పుట్టాలి అని చెప్పేసేసి. సో, మొత్తానికి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ఆజ్ఞని ఆనందంగా పాటించి ఆహ్, భూలోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట శ్రీ మహావిష్ణువుకి, శ్రీరామచంద్రుడికి సహాయం చేయడం కోసం వాళ్ళ అవతారాలు ఎత్తడం మొదలుపెట్టారు. అన్నీ సన్నద్ధమవుతుంది దేనికోసం? రావణ సంహారం కోసమనమాట. వేద పురుషుడు శ్రీరామ దూతలుగా అవతరించడం.
వేద పురుషుడంటే ఎవరు? మన శ్రీ మహావిష్ణువే. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని శాస్త్రం చెప్తుంది. అంటే ఉన్నది ఒక్కటే. కానీ దానిని వివిధములుగా పండితులు వివరిస్తారు. అంటే అర్థమైందా? ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఒకటే బ్రహ్మ పదార్థం. నీలోని, నాలోని అన్ని చోట్ల ఉన్నది. ప్రతి దాంట్లో మనం చూసుకోగలగాలనమాట అని వేదం చెప్తుంది. నీలో ఉన్న బ్రహ్మ పదార్థం ఒకటే. నాలో ఉన్న బ్రహ్మ పదార్థం ఒకటే. నీలో ఉన్న పరమాత్మ ఒక్కడే. నాలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని ఆది శంకరాచార్యులు కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అతనే నలుగురుగా ఆవిర్భవించబోతున్నాడు. ఇక్కడ మీరు ఓన్లీ రాముడు మాత్రమే అవతారం కాదు. ఈ నలుగురు కూడా శ్రీమన్నారాయణ యొక్క అంశతోనే పుట్టారనమాట. అయితే వాళ్ళ పాయసాన్ని ఏ విధంగా అయితే తిన్నారో, ఎంత పోర్షన్ తిన్నారో, అంత పోర్షన్ అంశతో పుట్టారు. అది విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకే యజ్ఞ పురుషుడు విష్ణుమూర్తి. ఆయనే దశరథుడి ఇంట నలుగురిగా అవతరించబోతున్నాడు అని చెప్తున్నారనమాట. అయోధ్యలో అశ్వమేధ యాగం విజయవంతంగా పూర్తయింది. దేవతలందరూ తమ తమ హవిస్సులను తీసుకొని తిరిగి తమ లోకాలకు కూడా వెళ్ళిపోయారు. యజ్ఞానికి వచ్చిన మహర్షులు, బ్రాహ్మణులు, అతిథులు అందరికీ దశరథుడు సగౌరవంగా సత్కరించి బహుమానాలిచ్చి హ్యాపీగా పంపించాడు. సో, ఎవ్వరి డిస్సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి అందరూ కూడా మంచి జరగాలని కోరుకున్న వాళ్ళే. ఇంతమంది ధర్మబద్ధంగా, ఎంతో ఆనందంగా ఆశీర్వచనాలు అందిస్తే ఎందుకు పట్టుకుండా ఉంటాడు? సో, కాబట్టి యజ్ఞం అనంతరం దశరథుడు పుత్ర సంతానం కోసం 12 నెలల పాటు వేచి చూసాడు. ఇగో ఇలాంటివే ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. యజ్ఞం కోసం యజ్ఞం అయిన తర్వాత దశరథుడు ఎంతకాలం వేచి చూసాడంట? సంవత్సర కాలం పాటు. అంటే మళ్ళీ వసంత ఋతువు వచ్చే వరకు 12 నెలల పాటు వేచి చూసాడనమాట. అదేంటి అని జెప్పేసి మీరు ఆప్షన్‌లో 12 నెలలెందుకు వెయిట్ చేస్తారు? 9 మంత్సే వెయిట్ చేశాడని జెప్పేసి 9 నెలలో, 10 నెలలో అని జెప్పి అక్కడ టిక్ పెట్టేయకండి. 12 నెలలు వెయిట్ చేశాడనమాట ఆయన. మళ్ళీ వసంత ఋతువు వచ్చే వరకు. వసంత ఋతువు వచ్చింది. శుక్లపక్షం మంచిది. నవమి తిథి ఇంకా మంచిది. నవమి తిథి రోజున కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్న సమయంలో రాముడి యొక్క నక్షత్రం పునర్వసు. కర్కాటక రాశి. గుర్తుపెట్టుకోండి ఇది. చైత్రమాసం అన్నమాట. శ్రీ మహావిష్ణువు అవతారానికి ఫుల్లుగా అత్యంత అనుకూలంగా ఉంది. శుభముహూర్తం, శుభగడియలు. ఆ టైంలో కౌసల్యాదేవి రాముడికి జన్మనిచ్చిందనమాట. విష్ణువు యొక్క సగం అంశతో పుట్టాడాయన. ఇది అండర్‌లైన్. పూర్తి అంశతో ఈయనే పుట్టలా. సగం అంశతో పుట్టాడనమాట. ఆ సమయంలోనే అదితిలా ఒక దివ్య శోభతో వెలిగిపోయిందనమాట. ఎవరి పక్కన అదితిలాగా? దేవేంద్రుడి భార్య. దేవేంద్రుడి పక్కన అదితిలాగా ఈమె కూడా దివ్యమైనటువంటి శోభతో వెలిగిపోయింది కౌసల్యాదేవి. శ్రీరాముడికి జన్మనిచ్చిన టైంలో. ఇవన్నీ మీరు ఆ స్టోరీని అక్కడికెళ్ళి ఇమాజిన్ చేసుకోండి. మీకు కూడా చాలా ఆనందం కలుగుతుందనమాట. రామాయణం వింటూ దాని అనుభూతి చెందండి. అనుభూతి పొందండి. దీన్ని ఇమాజిన్ చేసుకోండి మన క్లాస్‌ని. అలాగే కైకేయి అందులో పాయసంలో నాలుగో భాగం తిన్నది కదా! విష్ణువు యొక్క నాలుగవ భాగపు అంశతో భరతుడు జన్మించాడు కైకేయికి. సుమిత్రకి మిగిలిన 2 భాగాలిచ్చాడు కదా మరీన. లాస్ట్‌లో మిగిలిపోయింది గూడా ఆమెకే ఇచ్చాడు కదా! సో, అందుకని 2 సార్లు పెట్టాడు కాబట్టి ఈమెకి ఇద్దరు కొడుకులు పుట్టాడనమాట. ఒకాయన లక్ష్మణుడు, ఇంకొకాయన శత్రుఘ్నుడనమాట. చాలా మందికి తెలియక లేదా కొన్ని రామాయణాల్లో, కొన్ని టెక్స్ట్‌ల్లో తెలియక ఏమనుకుంటారు, భరత శత్రుఘ్నులు అన్నదమ్ములనుకుంటారు. లక్ష్మణుడు సుమిత్ర కొడుకనే అనుకుంటారనమాట. కానీ కాదు. కైకేయికి భరతుడు కొడుకు. సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఇది. సో, ఈ పుట్టిన సమయంలోనే గంధర్వులు మధురమైనటువంటి సంగీతాన్ని వినిపించారు. ఒక పక్కన అప్సరసలందరూ కూడా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములందరూ నాట్యం చేశారక్కడ ఇంద్రలోకంలో. దుందుబులందరూ కూడా ఇవి దుందుబులు మోగించారంట దేవతలంతా కూడా. అలాగే పూలవాన కురిసిందంట. ఇవన్నీ ఇమాజిన్ చేసుకోండి. అయోధ్యలో పూలవాన కురిసిందంట. ఎందుకని? మహావిష్ణువు అవతరించాడని చెప్పేసి. నలుగురుగా అవతరించాడు. అయోధ్య పట్టణమంతా కూడా కాంతులతో, ఆనందంతో వెలిగిపోయింది. ప్రతి ఇంటా కూడా సంబరం చేసుకున్నారు. పెద్ద పండగలా జరుపుకున్నారనమాట. డైరెక్ట్‌గా మహారాజుకే ఇంతమంది నలుగురు ఒకరు కాదు, ఇద్దరు కాదు. నలుగురు కొడుకులు పుట్టేసరికి జాక్‌పాట్ కొట్టాడురా అని జెప్పి ఖచ్చితంగా అది పండగే గదా! పండగ చేసుకున్నారంట.
మన ఊర్లో సర్పంచ్ గారికి అబ్బాయి పుడితేనే ఊరందరికి భోజనాలు పెడుతున్నారు ఇవాళ రేపు. ఇంక అలాంటి దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు ఒకేసారి పుడితే ఇంక అది పండగే గదా! సో, అలాగా అనేక మంది పిల్లలకి బోలెడు బహుమానాలు తీసుకొచ్చేసారనమాట బండి బాసండ్ల నిండా. బ్రాహ్మణులందరికీ గోదానాలు, భూదానాలు అన్నీ బోలెడు చేసేసారనమాట. గోదానాలు చేశారు. దాన ధర్మాలు చేసి ధర్మనిష్టను చాటుకున్నాడు దశరథుడు పుట్టంగానే. రాకుమారుల యొక్క నామకరణం. ఇగ ఈ చాప్టర్‌కొచ్చేటప్పటికి ఇక్కడ నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ నామకరణం, అలాగే వాళ్ళు ఎదగడం, ఇలాంటి వాళ్ళ బాల్యం అంతా కూడా మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వరకు మహావిష్ణువు అవతారం వరకు మనకి ఒక టాపిక్ అయినట్టుగా మనం భావించొచ్చు. సో, ఇక్కడితో మనం క్లాస్‌నయితే స్టాప్ చేద్దాం. ఎందుకంటే మీరు చాలా పుస్తకాల్లో చదివినట్టు బాలకాండ ఏదో సింపుల్‌గా ఇలా చెప్పుకుంటే ఎళ్ళిపోతే ఒక్క పేజ్‌లో చెప్పేసేలాగైతే చెప్పను. మీరు ప్రతీదీ అనుభూతి చెందితేనే మీకసలు ఎగ్జామినేషన్ హాల్‌లో ఈ స్టోరీ అంతా మీకు గుర్తొచ్చి పులకించిపోయి మీరు ఆన్సర్‌లు పెట్టాలి. ఇది నా గోలు. అంతే తప్పించి ఏదో సిలబస్ కంప్లీట్ చేసేయడం అయితే నా కాన్సెప్ట్ కాదు. అలా కంప్లీట్ చేసేస్తే మీకు సిలబస్ 15 రోజుల్లో కంప్లీట్ చేసేయొచ్చు. బట్ ఏంటంటే పూర్తిగా వినండి. పై ఎగ్జామ్స్ కూడా పెట్టండి. మీరు కమిషనర్ పోస్ట్‌లకి కూడా పెట్టి డెప్త్‌గానే నేర్చుకోండి. డెప్త్‌గానే రాయండి. దేనికన్నా పనికొచ్చేటట్టే నేను మీకు అన్నిటికి పనికొచ్చేలాగే చెప్తానన్నమాట. సో, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. అండ్ ఎవరన్నా వీడియో క్లాసులు కనుక తీసుకోకపోతే ఇది ఫ్రీ కోర్స్ అయితే కాదు. పెయిడ్ క్లాసెసే. మనకి ఇవి మాత్రమే డెమో కోసం అని చెప్పి మీకు యూట్యూబ్‌లో పెట్టడం జరుగుతుంది. 1, 2 క్లాసులు. మీకు మిగతా క్లాసులన్నీ కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే దీనితో పాటు డైలీ టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నాం. మనం ఎండోమెంట్ జాబ్స్‌కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 కూడా మీకు ప్రీవియస్‌గా షెడ్యూల్ ముందే ఇచ్చి, ఇచ్చిన షెడ్యూల్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉంటుంది. ఎగ్జామ్ ఏదో బేసిక్ లెవెల్ క్వెషన్స్ అయితే ఉండవు. టఫ్ ఎగ్జామ్సే ఉంటాయి మన దాంట్లో. మిషన్ ఇంపాసిబుల్ అంటేనే టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఎండోమెంట్ ఎగ్జామ్ జరిగే వరకు మెయిన్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ జరిగే వరకు కూడా ప్రతిరోజు కూడా టెస్టులు కండక్ట్ చేస్తామనమాట. లాస్ట్ గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ ఇచ్చే కన్నా ముందే 3 ఏళ్ల నుంచి నిర్విరామంగా టెస్టులు రాస్తున్న వాళ్ళున్నారన్నమాట. ప్రతిరోజు ఉంటాయి టెస్టులు. అండ్ స్టాండర్డ్స్ కూడా హై స్టాండర్డ్స్ ఉంటాయి. క్లాస్ వినండి. మన మెటీరియలే ఫాలో అవ్వండి. మీకు మిగతా చోట్లంతా కూడా చాలా చిన్న చిన్న టాపిక్స్ మీకెందుకు ఎటు కాకుండా అయిపోతుందన్నమాట. ఉపయోగపడదు. ఏదో బుక్ కంప్లీట్ చేయాలి కదా! ఫాస్ట్‌గా అయిపోతుంది అని చెప్పి చదువుకునేటట్టయితే వ్యర్థం. ఏదో చదువుకున్నాము, అప్లికేషన్ పెట్టాము, వింటున్నామంటే జాబ్ కొట్టుకొని ఎళ్ళేటట్టుండాలి. సో, జాబ్ కొట్టుకొని ఎళ్ళేటట్టు ఉండాలి కాబట్టి, మంచిగా పూర్తి స్థాయి మెటీరియల్లే చదవండి. అండ్ చాలా ఈజీగా ఇప్పుడు మీరు చూసారు స్క్రీన్ మీద. చాలా ఈజీగా ఎళ్ళిపోద్దనమాట. స్పూన్ ఫీడింగ్ లాగా డిజైన్ చేశాను మీకు మెటీరియల్. సో, క్లాసెస్‌తో పాటు మెటీరియల్ కూడా ఫ్రీనే మీకు. క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి. సో, ఇక్కడితో అయితే క్లాస్‌నైతే స్టాప్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్.